కొంచెం ఇద్దరు ఇట్లా కూర్చోరా కొండ గొర్రె దుప్పి మనవోతు లేడి ఏది లేత్తలేదు ఏది లేకపోయే వరకులు ఏనాడు ఇద్దరన్న తమ్ములు దండును కొట్టుకొని దళియాన కొట్టుకొని అడవంతా తిరిగి 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 వాళ్ళు ఇద్దరన్నములు తిరిగి 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 ఏనాడు ఏ తొగ పట్టుకొని పైన కొండ గొర్రె మనవోతు లేడి దుప్పి కానీ ఏ కూరగాయల మృగం దొరకకపోయే వరకు ఇద్దరన్న తమ్ములు ఏనాడు వనకపోతూ ఉంటే పోను పోను పొద్దుకబట్టే భగవంత రాజా పోను పోను పొద్దుకుని తల్లి గర్భం లోపల పొద్దు పడుతుంది మునిబాబు తవ్వ పడితే మునిగిపోతాం తమ్ముడా మాలయ్య మునిబాబు తవ్వ పడితే మునిగిపోతాం తమ్ముడా మాలయ్య అయ్యా దండిపోతా ఉన్నది మరి బడికి దండు ఏనాడు తగ్గ ఉంటే పెద్దవాడు దగ్గరాడు కన్నబోరా చూసి తమ్ముడా తమ్ముడా తమ్ముడు వాళ్ళకి రాయుడు ఏనాడు పోతా ఉంటే మునిబాబు తవ్వ పడితే మునిగిపోతాం తమ్ముడా మారయ్య అని వాళ్ళు పోయే తవ్వ లోపల ఇత్తు చిన్నది మాను పెద్దది నవనంతాల మరి కింద దండు నాపి అన్నగాడు అనుకుంటే తమ్ముడు తమ్ముడు కత్తుడు తమ్ముడు అనుకుంటే అన్న తమ్ముడు కత్తుడు వీళ్ళ మర్యాద ఇక్కడ ఉండని గాని అండి బంగారు గుళ్ళ లోపల వీళ్ళ మర్యాద ఇక్కడ ఉండని గాని ఎండి బంగారు గుళ్ళ లోపల అక్క మహంకాళి దగ్గర ఏనాడు సాయివారి దేవుడు బీరయ్య పూజలు కట్టుకుంటా ఏనాడు అక్కడుండగా సాయివారి దేవుడే సత్యవాతిలింగావా సాయివారి దేవుడే సత్యవాతిలింగావా సాయివారి దేవుడే సత్యవాతిలింగా ఒంటి
పూజారి కావాలనుకోని మీరయ్యా మా గారి దగ్గరికి పోతున్నాని సాయివారి దేవుడు మీరయ్యా శివరాజు ఒడ్డుకెళ్ళి ఏనాడు అక్క మా గారి దగ్గరికి పోతున్నాను మీరయ్యా దేవుడేమో రామ రామ మీద పడ్డడమ్మా రామ రామ అదే గురుడు వద్ద ఉండడమే రామ రామ గురుడు వద్ద ఉండడమే రామ రామ దోకదళ్ళు మండలేమో రామ రామ 90 ఆవిడ గుర్రమేమో రామ రామ గుర్రపోత ఉండడమ్మా రామ రామ గుర్రపోత ఉండడమ్మా రామ రామ అది యాసదళ్ళు మండలేమో రామ రామ 60 ఆవిడల్లో వచ్చే గుర్రమేమో 60 ఆవిడల్లో వచ్చే దోకదళ్ళు మండ 90 ఆవిడ 60 ఆవిడల్లో మంట 60 ఆవిడ గుర్రం గుర్రం మీద దేవుడమ్మా రామ రామ దేవుడ వీరయ్యవాణి రామ రామ కాలిగొర్ర పిండమేమో రామ రామ కళ్యాణ వీరయ్య రామ రామ అది ఎర్రగొర్ర పిండమేమో వీరయ్యో సాయివారి దేవుడమ్మా రామ రామ గుర్రం మీద పడ్డడమే వీరయ్యో గుర్రం పోత ఉన్నదేమో రామ రామ అయ్య గురుడు పోత ఉన్నదమ్మా రామ రామ గుర్రం మీద పడి సాయివారి దేవుడు వీరయ్యా శివరాజు ఒడ్డుకేరి ఏనాడు మాంటారు వేటి పోతున్నాని ఇంటికోక దగ్గరనే రామ రామ ధర్మరాజు రామ రామ అయ్య పోయక మా గాలి రాయే రామ రామ దేవత మా గాలి రాయే రామ రామ అక్క ఉన్న వేడికేమో రామ రామ అక్క ఉన్న వేడికేమో రామ రామ అయ్య తమ్ముడత్త ఉండడమ్మా రామ రామ తమ్ముడత్త ఉండడేమో రామ రామ అయ్య రావి రావి అక్క రావే రామ రామ పరపాల తిరగవట్టే రామ రామ అయ్య వందనాలు పెట్టవట్టే రామ రామ దామాలు తిరగవట్టే రామ రామ వాడి గండమూలు పెట్టవట్టే రామ రామ దండలు దండాలు తల్లి రామ రామ అయ్య దండలు దండాలు తల్లి రామ రామ పోయేక మంకాలి రామ రామ కాళీ దేవత దేవుడి వీరయ్య ఏనాడు భయమా ఈల నరకరాయుడు నవనందల మరి కింద పండుకొని ఉండను కానీ నవనందల మరి కింద పండుకొని ఉంటే ఇక్కడ ఆలమరేది అక్కడ ఉండని సాయివా దేవుడు వీరయ్య పోయక్క మంకాలి పూజలు చెవరు నీకు నేను చేస్తున్నా గాని నాకు అక్క పూజలు లేరని అక్క మంక దగ్గరికి ఏనాడు వచ్చిండు వచ్చి అక్క మంకాలి నాకు అక్క పూజలు కావాలన్నప్పుడే దేవత మంకాలి భగవంత రాజు అయ్యో అయ్యో నా తమ్ముడా నా తమ్ముడ వీరయ్య అయ్యో నా తమ్ముడా నా తమ్ముడ వీరయ్య అయ్యో నా తమ్ముడా నా తమ్ముడ వీరయ్య తమ్ముడా వీరయ్య అయ్యో ఎందుకలా కట్టినావు తమ్ముడా 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 ఎందుకలా కట్టావు తమ్ముడా వీరయ్య నీకు ఏమి అవ్వాలి అయ్యో తమ్ముడు తమ్ముడా 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 వీరయ్యని తమ్ముడా తమ్ముడా నిన్ను ఎక్కువగా మానసులో ఉన్నట్టు తమ్ముడా నిన్ను తగ్గ చెప్తాను వీరయ్యో ఒరి ఎగటి తమ్ముని ఎడమక కాలేసే తమ్ముడా తమ్ముడా ఎవరు వచ్చును ఎవరు తమ్ముడా నాగేపో తమ్ముడా రా తమ్ముడా వీరయ్యో అయ్యా చెప్పరాదా వీరయ్య రామ రామ
తమ్ముడా దొంగ దుష్మాని ఎవడు కొట్టే తమ్ముడా వీరయ్యా నాతోటి చెప్తే నీ వాడు నేను తమ్ముడా అని ఏనాడు పలుకుతున్నదో అమ్మవారు మాయల మాంగారి దేవి అప్పుడు సాయివారి దేవుడు వీరయ్య నాడు ఎరవచ్చి అక్క మహంకాళి తోడికి వచ్చే వరకల్లా అక్క మహంకాళి దేవి తమ్ముడా వీరయ్య నీకు వచ్చిన బాధ నాతోటి చెప్తావంటే ఈ బాధ నేను తీరుతారా తమ్ముడా మాలయ్య తమ్ముడా వీరయ్య నీకు వచ్చిన బాధ ఇట్లా నాతోటి చెప్తావంటే నీ బాధ నేను గడకెక్కిస్తా తమ్ముడా చెప్ నీకు వచ్చిన బాధ ఏనాడు అమ్మ దేవత మంకాలి తమ్ముడా బీరయ్య ఎందుకు వచ్చినావు ఎందుకు వచ్చినావు అని అడుగుతూ ఉంటే సాయివారు దేవుడే రావేయక్క దేవత మంకాలి రావేయక్క దేవత మంకాలి దేవత నన్ను బలవాడు నీ పూజ నేను కడుతున్నా కానీ లెక్క నాకు పూజారి లేరే ఎక్కువ పొద్దు పొద్దున లేచి నీ పూజ నేను కడుతున్నా నీ షావులు చెప్తున్నా నాకు కట్టే పూజారు లేరు నాకు పూజారి కావాలి కదమ్మా తమ్ముడా 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 వీరయ్యా అక్కమాంగాలి దేవి నీ పూజ నేను కడుతున్నా గాని పూజలు కట్టే దాసలు ఎవరు కావాలి అక్కమాంగాలి దేవత దేడు పూజలు మా పేడు పూజలు ధర్మ ఎలగిరి పట్నం లోపల నీ పూజ నేను కడుతున్నా గాని నా పూజ కట్టే దాసలు ఎవరు కావాలి నాకు పూజ కట్టడానికి పూజారి కావాలి అక్కమాంగాలి దేవత ఇంత మాటలు తమ్ముడు వీరయ్య నాడు వలుకుతుంటే తమ్ముడా 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 మారయ్యా తమ్ముడా 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 వీరయ్యా నీకు తగ్గ పూజారి కావాలంటే నేను తీసుకొస్తా తమ్ముడా అని అమ్మవారు మాంకాళి దేవత అరిచేతి లోపల అంజనాలు పెడితే అరిచేతి లోపల తమ్ముని లోలోకి విద్యలో కుదిన పెట్టి అరిచేతి లోపల అంజనాలు పెట్టి చూసే వరకల్లా రాజేంద్ర లోకం లోపల దేవేంద్రుని బిడ్డలు 7 దేవ కనికలు పాప పుణ్యం ఎరకలేని పరం జ్యోతి కన్యలు వాళ్ళ గండు ముందు ఎరకలేని పాప పుణ్యం ఎరకలేని పరం జ్యోతి కన్యలు దేవేంద్ర లోకం లోపల దేవేంద్రుడి బిడ్డలు 7 దేవ కనికలు ఏనాడు మాయల మాంకాళి చేతి లోపల చేతి లోపల వచ్చే వరకల్లా దేవేంద్ర లోకం ఇంద్రా దేవేంద్ర లోకం పోతాని మాయల మాంకాళి మాంకాళి రామ
నేను ఏరవచ్చిన దండాలు దండాలు పెద్దలారా అమ్మవారి మంకాలి ఇంద్రదేవుని లోకము ఏనాడు ఏరవచ్చిందో ఇంద్రదేవుని దగ్గర ఏరవచ్చింది. అయ్యా ఇంద్రదేవుని మహారాజా నీతో పని కలిగిందని. అయ్యా 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 పని కలిగిందంటే ఈ ఇంద్రదేవంత మహారాజు తల్లి మాంకాలి కాకితో కబురు పంపిస్తే అటువంటి ఏం పని కలిగింది ఏం సంపత్తి కలిగింది నువ్వు ఎందుకొరకు వచ్చినావు అక్క మాంకాలి అన్న వరకల్లా ఇంద్రదేవంత మహారాజా నా యొక్క తమ్ముడు వీరయ్య నా తమ్ముడు వీరయ్యకు పూజలు సేవలు కట్టడానికి ఎవరు లేరాట. నీ యొక్క 7 బిడ్డలు ఉన్నారు కదా నీ 7 బిడ్డలను దూరేయమన్నప్పుడే నా 7 బిడ్డలను దూరేయమన్నప్పుడే ఓ యొక్క మాంకాలి నువ్వు చెప్పింది కిరే కాదు నేను దోరేసింది కిరే కాదు నా బిడ్డలు నీ చేతికి ఇస్తున్నా తీసుకొని నీ తమ్ముని దగ్గరికి పొమ్మన్నప్పుడే నీ మైన మంకాలి నా బయలలే మంకాలి పెట్టుకొని చెబుతా మంకాలి అయ్యా కలివస్తాను ఏనాడు ఏరవచ్చు అయ్యా రండి రండి అయ్యో నా యొక్క తమ్మునికి అయ్యా పొద్దుగట్టే అయ్యో ఈ పూజలున్నాయమ్మా అయ్యో బాబు గట్టే పూజలు బంగారు పూజలు ఉన్నాయి బామలే తమ్ముడా వీరయ్యా నీ దగ్గర పూజలు 7 బామలు కొనుకొచ్చిన తమ్ముడా నువ్వు పూజలు నువ్వు చావలి తమ్ముడా వీరయ్యా నీ పొద్దేడు పూజలు మాపేడు పూజలు పొద్దున కట్టేది ఇప్తి పూజ మాపున కట్టేది బండారి పూజ పూజలు సేవలు చేస్తారు దొరకపోయి నీ మన తొట్టుకు 2 బంగారు గుళ్ళల్లా పూజలు సేవలు చేసుకోరా. ఏనాడు అమ్మవారు మాయల మాంకాలి దేవత ఈనాడు ఇంద్రాదేవేంద్రపట్నం లోపలికి వెళ్ళి ఏనగూడు దేవగనికి దొరకొచ్చి తమ్ముడా వీరయ్య పొద్దేడు పూజలు మా పేడు పూజలు కావాలంటివి 7 బామలను తెచ్చిన పొద్దేడు పూజలు మా పేడు పూజలు పొద్దున కట్టేది బండారు పూజ మాపున కట్టేది ఈప్తి పూజ పూజలు సేవలు కట్టించుకోరా తమ్ముడా వీరయ్య అని అమ్మవారు ఏనాడు మాయల మాంకాలి చెప్పంగానే దేవుడు దత్తవాత్రింగం ఏనాడు వీరయ్య 7 బామల పూజలు కడతామా అని తప్పి దేవునికి పూజలు ఎంత కడతా ఉన్నారు బామలేమా సాయివారి దేవుని తోలుకొని ఏడుగురు దేవగనికలు 7కి భీమరాజు వడుకు పోతామా అని చెప్పి బామలు ఏనాడు బామలు సాయివారి దేవుడు వీరయ్య భీమరాజు వడ్డుకు పోతామా అని చెప్పి కళ్ళు బామాలు పోతారు బామాలు పోతారు బామాలు అదేమో బంగారు బొమ్మలు బామాలు అదేమో బంగారు బొమ్మలు అది ఉత్తరాలు అదేమో చేసిన బొమ్మలు మీద ఆడంగా చిరకాలు నిజంగా బామాలు చిరకాలు ఆడంగా హిమరాజు ఒడ్డుకే బామలు పోతారు హిమరాజు ఒడ్డుకే బామలు పోతారు ఏనాడు సాయివారి దేవుడు వీరయ్యను తోడుకొని
అక్క ఉన్నావా? ఉన్నా ఏమైంది? నువ్వు పెళ్లి రాని కదా ముందు కదా పూజ కట్టే దేవునికి. అయ్యో మనం దోలకొచ్చినాం. అక్క మేక ఏమంటే చెప్పిందంటే మల్లె పువ్వుల తోటలకు పోయి మాట్లాడదమ్మా మల్లె పుష్పాల తోటలకు పోయి అచ్చ మల్లెలు నిత్య మల్లెలు బొట్టు మల్లెలు భుజంగ మల్లెలు తీసుకొచ్చి నీకు దేవునికి నిలువేలా పోరి నిలువేలా పూజలు కట్టమన్నది. కానీ పోరానికి పూజలు కడదామంటే ఆగు ఈ పోరానికి పూజ కడదామంటే పోయానికి సందమామలు ఉన్నాడే ఇవాళ చూస్తుంటే నేను చూస్తుంటే పొయ్యానికి సందమామలే కానొస్తున్నాయి. పొయ్యానికి సందమామ అంటే పొయ్యి మీద రొట్టె పెనక పెడతాం. దాని కింద ఏమైతుంది? దాని వెనక బాగా పెట్టి పొయ్యానికి పెడతాది. ఏమైతుంది? తెల్ల ఉంటది రొట్టె పెనక కర్రే ఉంటది. కర్రే ఉంటది. కర్రే ఉంటది. నువ్వు పూజ కట్టు ముందు కదా. అయ్యో నేను కడతా గాని నువ్వు అసలు నువ్వు మెసలు అంటేనే కడతా. ఏ సకాల పూజ ఆటమ్మా నువ్వు నెల తప్పకుండా పులందా తాగినా తాగలేదంటవా అడు తీసే లేదా కేసే పెట్టిందా పోలీస్ స్టేషన్ పోతే కానిస్టేబుల్ కన్నే కొట్టిందో అల్లుడు అత్తగే మరిగిందే వీళ్ళందరూ కట్టినాని అట్లా ముగ్గెట్టే ముగ్గు చూసినారు మూర్త ఏంటండి పాట వాడినా ఒక పాట వాడితే జరా నేను చెప్పేది ఒక పాట వాడినా ఉలుకు లేదు పలుకు లేదు నువ్వు ఒక్కసారి మైల పొల్లి
బస్సెక్కి పోదామంటే ఆధార్ కార్డు పిరాయి అమ్మగారింటికి బస్సెక్కి పోదామంటే సంకలోన పిల్ల ఏ నెత్తి మీద ముల్లాయే దిగటోడు ఎక్కడి దిగటోడు వాడు నూక వీడు నూక ఉన్న సింగులు అరే పల్లి బఠానీ ముగ్గేలు సంగడి పల్లి బఠానీ అరే పోయిరా నువ్వు సంగడిగా ముగ్గేలు సంకలెడ్డికి ముక్కడిగా ముగ్గేలు మాకు ఇప్పుడే టీచర్ నాకు కూర్చో అయ్యా మళ్ళా దువ్వని కూర్చో మనోడు పిలపగానికి మా ఇంటి కాలిపోయింది బాధ్యత మళ్ళీ మరి వచ్చిండే ఎన్ని చేస్తుంటే మస్తు చేస్తారు అరే